how many of you will stick with this answer? Are you excited? Fantastic. Great. So, these days the most abused word is love. You agree with that? అంటే ఏదైనా ఒక పదాన్ని పలు రకాలుగా భయంకరంగా ఎలా వాడొచ్చు అనుకుంటే ఆ పదం ఏంటి అంటే లవ్. ద మోస్ట్ అబ్యూస్డ్ డే ఈజ్ ఆల్సో వ్యాలంటైన్స్ డే. తెలీదా? వ్యాలంటైన్స్ రోజు కొంతమంది జెండాలు కర్రలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఎవరైనా వ్యాలంటైన్స్ కలిపేస్తే వాళ్ళకి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేద్దామని, రైట్? ఎనీవే, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, బట్ the most abused word is love. The most abused day also is Valentine's Day. But why? ఎందుకు ఆ ప్రేమ అనే పదము అంతమంది అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు? హ్యావ్ యు ఎవర్ రిఫ్లెక్టెడ్? ఎందుకు అనంటే ద వరల్డ్ అండ్ ద యూనివర్స్ లాంగ్స్ ఫర్ లవ్. ఎంతమందికి మనం ప్రేమించబడాలి, ఒకరితో ప్రేమతో నింపబడాలి అని ఉంటుంది? లేదా? లేదా? నన్ను ఎవ్వడు ప్రేమించకండి, ప్రేమ గీమ అన్నావంటే అని ఎవరైనా ఉన్నారా? అలా బయట కన్నా సరే ఎవరైనా వచ్చి ఏం బ్రదర్, ఏం సిస్టర్, బాగున్నారని అనగానే అని కరిగిపోతాం, రైట్? ద వరల్డ్ లాంగ్స్ ఫర్ లవ్. లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అన్నది కావాలి. ఆ ప్రేమను కొన్నిసార్లు మనం తల్లిదండ్రుల నుంచి పొందుకుంటాం, కొన్నిసార్లు మన అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి పొందుకుంటాం, స్నేహితుల నుంచి పొందుకుందాం, ఉద్యోగస్తుల నుంచి, తోటి వారి నుంచి ఆ ప్రేమను పొందుకుంటాం. ఆ ప్రేమ పలు రకాలుగా కూడా వ్యక్తపరుస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం పొందుకునే ఉంటామో మనం కూడా ప్రేమిస్తామా? డూ వీ ఆల్సో గివ్ లవ్? ఎంత? అరకిలో, 500 ml, లీటర్, కరెక్ట్. వీ ఆల్సో లవ్. ప్రేమించినప్పుడు బాగుంటుందా? డూ యూ ఫీల్ గుడ్ వెన్ యూ లవ్, వెన్ యూ గివ్ లవ్? డూ యూ ఫీల్ గుడ్ వెన్ యూ గివ్ లవ్ ఆర్ వెన్ యూ రిసీవ్ లవ్? బోత్, అబ్సల్యూట్లీ. బట్ ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ రిసీవ్ లవ్. My personal confession, okay? So the world definitely longs for love, and in our relations we speak about it, we demonstrate about it, we think about it, sometimes we show it in our deeds, right? And is it easy to love? ప్రేమించడము సులభమా? కఠినమా? ఏం బ్రదర్, పెళ్ళి అవ్వకముందు ఆ మాట ఎట్లా అంటారు మీరు? But good. Is it easy to love? Okay. How many of you find it difficult to love your parents? Huh? Leda? You love? Okay. How many of you find it extremely difficult to love your children? చాలా కష్టంగా ప్రేమించాల్సి వస్తుంది. Okay. How many of you find it difficult to love your loved brother or sister or a friend? So, does it mean love is easy or no? ఏం బ్రదర్, మీరేమైనా యావేష్ బ్రదర్ మీ ఫ్రెండేనా? కష్టపడి ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేకపోతే మానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కష్టపడే చేస్తున్నారా? వెరీ నైస్, వెరీ నైస్, రైట్? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈజీ టు లవ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈజీ టు లవ్, నాట్ దట్ డిఫికల్ట్. ప్రేమించడం సులభమే. ఎంతవరకు ప్రేమించడం అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎంత లోతు వరకు ప్రేమించడం అనేది క్వశ్చన్ మార్క్ పెడితే ప్రేమించడం సులభమే. అది మనకు తెలిసిన వాళ్ళని అందరినీ ప్రేమించడం సులభమే. బైబిల్ ఆల్సో సేస్ ద సేమ్, బట్ బైబిల్ గోస్ వన్ స్టెప్ బియాండ్. లెట్స్ రీడ్ మాథ్యూ చాప్టర్ 5 verses 46. ఇట్స్ న్యాచురల్ టు లవ్ హూ లవ్ యూ అండ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ యూ, ద నియర్ అండ్ ద డియర్ వన్స్. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అంతే, అక్కడ దాకా సిస్టర్. It is definitely natural and easy to love those who know, those whom we know, those whom we know that they may reciprocate that love, those we know that there is absolute freedom, confidence and everything in that particular relation. Yes or no? Yes. But what is difficult అనేది మనం చూద్దాం. In fact, Valentine's Day సందర్భంగా I did a small research. అసలు ఎన్ని ప్రేమలు ఉన్నాయి, what kind of loves, what kind of ప్రేమలు అని చూస్తే there are definitely 7-8 kinds of loves. The first love is అనగానే మనకు సాధారణంగా లవ్ అనగానే ఏమంటాం? బటర్ఫ్లైస్ ఎలా వస్తూ ఉంటాయి, బొగ్గులు ఎర్రగా అయిపోతుంటాయి. ఏంటి బ్రదర్ మరి లవ్ అంటున్నాడు? కరెక్ట్. సాధారణంగా అఫ్కోర్స్ ద మోస్ట్ కమర్షియలైజ్డ్ వర్డ్ ఇస్ ఆల్సో లవ్. ఇప్పుడు మూవీస్ చూస్తూ ఉంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీ థీమ్ దట్ ఎవ్రీ మూవీ ఈస్ డిపెండెంట్, దట్ ఓన్లీ థీమ్ ఈస్
లవ్, రైట్? సో జనరలీ వీ లుక్ ఎట్ ఎరోస్ మోస్ట్ కామన్, అంటే రొమాంటిక్ లవ్, లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్, రైట్? రైట్. దెన్ వీ ఆల్సో హ్యావ్ సమ్ లవ్ కాల్డ్ ఫీలియా లవ్. ఫీలియా లవ్ అంటే మోర్ లైక్ బ్రదర్లీ లవ్, ఫ్రెండ్షిప్ లవ్. మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఫీలియా లవ్, బ్రదర్. ఓకే, యా, అందుకే ఫీల్ అవుతున్నాడంట. ఓకే. Then we also have something called storge love. This is basically the natural affection. We'll have familiar love for our parents, children, etc. Then we have playful and light-hearted love called ludus, and then we also have something called pragma, which is basically very mature love. నేను చాలా మెచ్యూర్డ్గా లవ్ చేస్తుంటాను, బ్రదర్ సిస్టర్స్, రైట్? Then there is also called agape love, unconditional love, which most of us we refer to God's love. But there is interestingly one love which has no name at all. ఇవన్నీ ప్రేమలు ఇంకోటి లాస్ట్ది ఫిలోషియా లవ్. ఫిలోషియా లవ్ అంటే సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇలా ప్రతి రకమైనటువంటి 7 రకమైనటువంటి, అంటే మనల్ని ప్రేమించుకోవడానికి ఒక పదం ఉంది, మన తల్లిదండ్రులను ప్రేమించడానికి ఒక పదం ఉంది, అన్నదమ్ములు ప్రేమించడానికి ఒక ఫలం ఉంది, లేకపోతే ఆపోజిట్ సెక్స్ వారిని ప్రేమించడానికి ఒక ఫలం ఉంది, దేవుని ప్రేమకు ఒక ఫలం ఉంది. కానీ ఒక్క ప్రేమకు పదం లేదు. ఏంటా ప్రేమ చెప్పండి? ఎస్, దెర్ ఇస్ వన్ లవ్ టు విచ్ ద నేమ్ హ్యాజంట్ బీన్ కాయిన్డ్ yet. ఎనీ ఐడియా? Husband wife love is somehow eros love, brother. Yes. Hey, ఆలోచించండప్పా. జీసస్ లవ్ ప్రేమ లేదా? గాడ్స్ లవ్, అగాపే లవ్, కరెక్ట్, స్మార్ట్ ఆన్సర్. ఒక రకమైనటువంటి ప్రేమకు పేరే లేదు. Who said that? Let's clap for him. లవ్ ఫర్ ఎనిమీ అనేదానికి ప్రేమే లేదు. ఎనిమో లవ్, ఎనియో లవ్ అనేదానికి పేరే లేదు. వై? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు? హ్యావ్ యూ ఎవర్ థాట్ వై దెర్ ఇస్ నో నేమ్ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్ లవింగ్ యువర్ ఎనిమీ? అబ్సల్యూట్లీ కరెక్ట్. లోకముకి శత్రువుణ్ణి ప్రేమించడము అనేదే తెలీదు. ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ద డిక్షనరీ. ఆర్ యూ హ్యావ్ విత్ మీ? శత్రు, వాట్ ఆర్ వి టాట్? శత్రువు అంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, గెలవాలి, జయించాలి, కొట్టాలి, చంపేయాలి, రైట్? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ టోల్డ్. వీ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ టు బి ప్రొటెక్టెడ్, అవర్ లవ్డ్ వన్స్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్, అవర్ నియర్ అండ్ డియర్ వన్స్ ఆర్ టు బి లవ్డ్, బట్ దెన్ ద ఎనిమీ నీడ్స్ టు బి ఫాట్ అవుట్. బట్ హియర్ we talk about loving an enemy, and there is a beautiful English word for this called oxymoron. Oxymoron అంటే రెండు ఆపోజిట్ పదాలని పక్క పక్కనే పెట్టడం. అంటే బిటర్ స్వీట్ అంటారు. బిటర్ స్వీట్ ఏంటి? బిటరు వేరు, స్వీట్ వేరు, బట్ యు బ్రింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, రైట్? సో సిమిలర్లీ ఇంకా ఎట్లాంటివంటే ఒరిజినల్ కాపీ. ఇట్ ఈస్ ఎయిదర్ ఒరిజినల్ ఆర్ ఎ కాపీ. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఒరిజినల్ కాపీ. స్వీట్ సారో, sweet sorrow. So any two things which do not necessarily come together but are exact opposite to each other are called oxymoron. ఇంగ్లీష్ పదం. యేసు ప్రభు ఈ అన్ని రకాల ప్రేమ గురించి మాట్లాడలేదు, కానీ హీ స్పోక్ అబౌట్ దిస్ లవ్ కాల్డ్ ఎనిమీ లవ్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ఆక్సిమోరన్. ఎందుకంటే ఎనిమీని ఏం చేయాలి? మనం ఎనిమీని ప్రేమించాలా? యేసు ప్రభు చెప్పట్లేదా? సాధారణంగా ఎనిమీని అంటే మనం ద్వేషించాలి, కొట్టాలి, యుద్ధం చేయాలి, జయించాలి. బట్ దెన్ హియర్ ఎ న్యూ థియాలజీ కమ్స్ అండ్ సేస్ 5:46, ఇఫ్ యూ లవ్ యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, యువర్ మదర్, యువర్ సన్ అండ్ ద వన్స్ హూ లవ్ యూ, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్? దెన్ వాట్ మస్ట్ బి డన్? దెన్ కమ్స్ దిస్ ఆక్సిమోరన్, లవ్ యువర్ ఎనిమీ. Now, why did Jesus use this particular? Because enemies are meant to be fought, enemies are meant to be defeated, and everybody other than enemies are meant to be loved. This is what we have been taught from the childhood, right? ఈ లోకం మనకు నేర్పించింది ఏంటి? డిఫెండ్ యువర్ సెల్ఫ్. నీకంటూ ఒక స్టాండ్ తీసుకో. వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ అట్ యూ, నీ వైపు ఏమైనా అన్యాయం జరిగితే యూ రిటాలియేట్, ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్, be the dominant one, be the alpha male, right? Even the corporate world also promotes the same. Come on, be assertive, be strong, be bold. But interestingly, let's read Matthew chapter 5 verses 39 to 42. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, this is what it says. నేను మీతో చెప్పినది ఏమనగా,
దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరుని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగు గోరువను నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. Great. So now I'm reading a couple of verses together. First 46th verse. If you love those who love you, what reward have you? Don't even the tax collectors do the same? Verses 38. You have heard that it was said, an eye for an eye and a tooth for a tooth. But I tell you, verse 39, but I tell you not to resist an evil person, but whoever slaps you on your right cheek, turn the other to him also. If anyone wants to sue you and take away your tunic, let him have your cloak also. And whoever compels you to go 1 mile, go with him 2 miles. Give to him who asks you. From him who wants to borrow from you, do not turn away. On one hand, the wisdom, what we have been taught is an eye for an eye and a tooth for a tooth. Ante కంటికి కన్ను పంటికి పన్ను అని మనకు చెప్పబడితే ఎక్కడేమంటుందంట, ఎవరైనా నీ మీద కుడి చెంప మీద కొడితే వాడికి ఎడం చెంప జుమ్ము, ఎవరైనా నీ దగ్గర ఒక వస్త్రాన్ని ఉంటే వాళ్ళకి పై వస్త్రాన్ని కూడా, ఎవరైనా నీవు నాతో పాటు 1 మైలు నడువు అని అంటే 2వ మైలు కూడా నడువు. నీకు ఎవరైనా కీడు చేయని కోరి వారిని ఎడల వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా నువ్వు మేలే చేయము. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కాంట్రరీ టు వాట్ వీ హ్యావ్ బీన్ విట్నెసింగ్ అండ్ లెర్నింగ్ యాజ్ లవ్. డూ యూ అగ్రీ విత్ మీ? మనము నేర్చుకుంటున్నా, మనము చూస్తున్నా, మనము పాటిస్తున్నా, మనము వింటున్న ప్రేమకు ఖచ్చితమైనటువంటి వ్యత్యాసంగా ఉన్నటువంటి మాటలు ఈ మాటలంట. అండ్ ఈజ్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ లవ్? పొద్దున క్వశ్చన్ అడిగాను, ప్రేమించడం సులభం అంటే సులభమే, కానీ ఇటువంటి విషయంలో ప్రేమించడం సులభమా? అబ్సల్యూట్లీ డిఫికల్ట్. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది. Give to him who asks you, and from him who wants to borrow from you, do not turn away. 42వ వచనం చదవండి సిస్టర్. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నిన్ను అడుగువారికి ఇమ్ము, అప్పు అడిగే వారి దగ్గర నుంచి నీ మొహం తిప్పుకోవద్దు. Forget about any other place. I'm talking about my own confession. కొన్నిసార్లు కార్లో వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్లో ఉంటున్నప్పుడు దగ్గర చేంజ్ ఉందనుకోండి, ఎవరైనా అడిగితే వెంటనే ఇస్తాం. ఒకవేళ చేంజ్ లేదు, లేదా ఆ డబ్బులు పర్సులో ఉన్నాయి, పర్స్ ఏమో వెనక సీట్లో ఉంది, వెళ్ళి తీయాలి, మీరేం చేస్తారు తిరిగి, నేనేం చేస్తారంటే వాళ్ళు తలుపు కొట్టి అడిగితే ఇలా తిప్పేసుకుంటాను. ఆర్ యు హియర్ విత్ మీ? ఎగ్జాక్ట్లీ కాంట్రరీ టు వాట్ బైబుల్ సేస్. డు నాట్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ ఫేస్ ఫ్రమ్ ద హూ సీక్స్ హెల్ప్ ఫ్రమ్ యూ, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, బికాస్ దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ టాట్, దట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద వరల్డ్. ఆర్ యు హియర్ విత్ మీ? మీరు ఎంతమంది ఇట్లా చేస్తారో నాకు తెలీదు. ట్రాఫిక్ సిగ్నల్లో అంటే కావాలని చేసామా, సందర్భానికి చేసామా తెలియదు, కానీ బట్ బైబిల్ క్లియర్లీ సేస్ డు నాట్ టర్న్ యువర్ ఫేస్ అవే. ఎక్కడో ఎనిమీస్ని ప్రేమించడం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్లో కూడా ఈ యొక్క ప్రేమను డిమాన్స్ట్రేట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టపడుతుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా చాలా తెలివిగా ఏం చేస్తున్నారు, పర్సు లేదా, ఇది లేదా, డోంట్ వరీ, ఐ హ్యావ్ ఏ స్కానర్. రైట్? Are you here with me? Trust me, today's message is going to transform our lives. ఈ రోజు వాక్యము మన హృదయాలను, మన జీవితాలను మార్చబోతోంది అనే విశ్వాసంతో మీరు విన్నట్లయితే డెఫినెట్లీ మన జీవితాలు మంచికి మారుతాయి. Are you here? Are you ready for the transformation? Are you excited? Let's continue. So how is this kind of love even possible? Right? It is absolutely difficult. Again, from where does it come? It comes from the world. Do not turn away from the people who do not know you, who seek you. I had again my own experience, inko experience. I run a company called Thunder Plus. అది EV ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతూ ఉంటాం. మొన్నటి వరకు మా దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న డబ్బులతో పెడుతూ ఉండేవాళ్ళం. ఈ మధ్య ఏమైందంటే, ఎందుకు ఇన్వెస్టర్స్ డబ్బులతో పెట్టాలి, వై డోంట్ వి గో టు ద బ్యాంక్స్ అండ్ టేక్ దేర్ లోన్ అండ్ హెల్ప్ అండ్ దెన్ సెటప్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నట్టు వీ వెంట్ అండ్ వీ స్పోక్ టు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆఫ్టర్ వీ వెంట్ అండ్ స్పోక్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దే గ్రాంటెడ్ అస్ ది లోన్. అండ్ దిస్ లోన్ వీ రిసీవ్డ్ అండర్ ఎ స్కీమ్ కాల్డ్ CGTMSE, అంటే ఒక రకమైనటువంటి స్పెషల్ స్కీమ్లో వచ్చింది. టు విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్స్ యాజ్ ఏ గ్యారంటీయర్. ఓకే, దిస్ ఈజ్ ఎ స్టార్ట్అప్, గివ్ ద మనీ టు దట్ స్టార్ట్అప్, ఐ విల్ బి ది గ్యారంటీయర్. ఇది యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
Despite the central government giving guarantee, the bank still asked few referrals. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి "ఈడు మంచోడా కాదా, వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా, ప్యూరిటీ, డస్ ఇట్ డిజర్వ్, ఆర్ యూ హియర్ విత్ మీ?" That's how the world has been operating. But here is somebody who comes and says, that is what you have been told, but that's not love. Love is love your enemies. అది ఎట్లా చెప్పాడు యేసు ప్రభు ఈ మాటను చూసినట్లయితే, దిస్ ఈజ్ నాట్ అ వెరీ ఆర్డినరీ థింగ్. దిస్ వాజ్ యాక్చువల్లీ టేకెన్ ఫ్రమ్ ద Matthew chapter 5 onwards, where we generally refer it as Mount of Sermon on the Mount. దీనికి ముందు ఘట్టం చూసినట్లయితే జీసస్ హ్యాస్ ఎన్కౌంటర్డ్ విత్ ద లార్డ్. అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీదకి వెళ్ళాక అపవాదు వచ్చి యేసుప్రభుని తొందర పెట్టడము, ఫ్లీ అవే ఫ్రమ్ మీ అని యేసుప్రభు అపవాదిని గద్దించడం. యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్, రైట్? సో అటువంటి పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తర్వాత సాగినటువంటి ఈ యొక్క వాక్యమే 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనాలు, 7 అధ్యాయాలు, మొత్తం 3 అధ్యాయాలు ఆన్ ద సెర్మన్ ఆన్ ద మౌంట్. And this is where Jesus is talking about beatitudes, and in this he is making these particular statements. I told you this particular thing. Whether we like it or not, whatever bank has applied, we apply the same thing in our principle, in our daily life also. For example, ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా అడిగారు అనుకోండి, మనం మొదట ఏం చూస్తాం, ఇతను నాకేమైనా పరిచయం ఉందా, ఇతనికి నాకు మధ్యలో ఎవరైనా కామన్ సంబంధం ఉందా. ఎవరైనా అడిగితే మనం ఏం చేస్తాం, బ్రదర్ అతను ఆయన ఆమె అడుగుతున్నారు, నేను కెన్ ఐ గివ్ ఇట్, కెన్ ఐ హెల్ప్ ఇట్, కెన్ ఐ ఎంటర్టైన్. అగైన్ రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే, దట్స్ ది అప్రోచ్ వీ టేక్. ఆర్ యూ హియర్ విత్ మీ? ఎస్. సో వైల్ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ told, in fact even jobs, right, when you apply for jobs, when you are given an offer letter, what is it that they do? Background verification. They'll ask you for contacts. Where have you worked? Give us the work certificate, give us the exit letter, because they want to validate, right? As I told you, right, again Proverbs chapter 3 verses 27 to 28, this is again another interesting verse. Do not withhold good from those to whom it is due, when it is in your power to act. Do not say to your neighbor, come back tomorrow and I'll give it to you. సామెతలు 3వ అధ్యాయం 27-28 వచనాలు. Do not withhold good, అంటే నీ చేత ఏదైనా మంచి జరగడానికి, మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట మీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుకకు తీయకము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదేను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ద్రవ్యము నీ దగ్గర ఉండగా రేపిస్తాను పోయిరా అని అనవద్దు. Look at the way the Bible very clearly says, right? These verses, when they are actually understood in the context, when it is in your authority and power to do good, Bible very clearly says, do not withhold. But do we really do it so naturally? The answer is absolutely no, at least in my case. Is it the same case with you? I leave it to you to introspect. Example is again the traffic thing. Sometimes we might even have money. We might have money and we still say, and it is in our authority to take that 20 rupees, 30 rupees, 50 rupees note and then give it to them. But yet we choose not to do that and we turn our face away. Madli వాళ్ళు శత్రువులు కాదు, మిత్రులు కాదు. That's a neutral relation. Are you here with me? Let's continue. So in a context like this, in a context of world like this, here is a man who comes and makes the things upside down. He says, you have heard that it was said, love your neighbor and hate your enemy. But I tell you, love your enemies and pray for those who persecute you. If you love those who love you, what reward will you get? Are not even the tax collectors doing that? And if you greet only your own people, what are you doing more than others? Do not even pagans do that? The last is important, 48th verse. Be perfect, therefore, as your heavenly Father is perfect. Last chadvan sister. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Understand this. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Look at this. There are certain verses Bible very clearly says that be holy like I am holy. Be like me. Imitate me. And in the same context here it is saying, do as it is said, be perfect so that you
లైక్ ద వే యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. అంటే మనము పరిశుద్ధంగా జీవించాలి అనే దాని మీద ఎంత ఫోకస్, ఎంత ఎంఫసిస్ బైబిల్ ద్వారా దేవుడు చెప్తున్నాడో, మన శత్రువుని ప్రేమించండి అనే దాని మీద కూడా అంతే ఫోకస్ చెప్తున్నాడు. ఆర్ యు హియర్ విత్ మీ? Now, let's look at this. Generally, we think Leviticus chapter 19 verses 2, 1 Peter 1:16, ఇవన్నీ పచ్చాలు చూస్తున్నప్పుడు బీ హోలీ ఫర్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కండి అని చెప్తున్నప్పుడు, వెన్ ఇట్ ఈస్ కమ్ టు ఇంప్రెసింగ్ గాడ్, వెన్ ఇట్ ఇస్ కమ్ టు ఇమిటేటింగ్ గాడ్, వెన్ ఇట్ కమ్స్ టు బీయింగ్ లైక్ గాడ్, వీ ఆఫెన్ రెస్ట్రిక్ట్ అండ్ స్టాప్ అవర్ సెల్స్ విత్ just trying to be sinless, trying to be spotless, trying to be holy. But then the Bible here very clearly says that you are called to be much more than holy. It is exactly this particular word, right? Love your enemy is the one which actually impacted a whole nation. Father of the nation అని ఎవరు అంటారండి? ఏమో సార్ నన్ను మాత్రం అని చెప్పకండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ జాతిపిత? ఎవరు? మహాత్మా గాంధీ. ఇలా ఎంబ్రేస్ అవుతారని చెప్పి నేను ఆన్సర్లు కూడా చెప్తాను, అక్కడే ఇస్తారు. ఇంకేంది బ్రదర్, నేను రాసిస్తాను హూ ఈజ్ జాతిపిత కింద మహాత్మా గాంధీ చెప్పండి అని. జాతిపిత మన దేశ స్వాతంత్రం రావడంలో చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. You know where was he drawn close to Christ? Exactly these words. This is the framework which he exactly used. Ain't a framework? If anyone slaps you on the right cheek, turn to them the other cheek also. If anyone wants to sue you and take your shirt, hand over your coat also. If anyone forces you to go 1 mile, go with them 2 miles. Give to the one who asks you, do not turn away from the one who wants to borrow from you. In fact, the whole movement of satyagraha or non-violent resistance is based on Matthew chapter 5. అది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. మహాత్మా గాంధీ himself confessed, proclaimed, demonstrated multiple times that the base for non-violent resistance or satyagraha is the Bible and then the teachings of Jesus. Imagine the impact these words carry. లవ్ యువర్ ఎనిమీ అనే ఒక్క మాటకున్న ఇంపాక్ట్ ఏంటంటే, ఇంచుమించు 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేశమైనటువంటి భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది అని అంటే, మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ బిట్వీన్ 39 to 48 మధ్యలో వచ్చింది. ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. అహింస, నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, దే వర్ ఆల్ బేస్డ్ ఆన్ దిస్. నో, ఇఫ్ దీస్ simple teaching of Christ has got such a great impact, let us see if we own and we attempt to do that, what kind of an impact that we will be able to create it. ఒక వ్యక్తి దీని ద్వారా ప్రభావించబడి ఒక దేశానికే స్వతంత్రాన్ని తీసుకురాగలిగినట్లయితే, మనము దీని ద్వారా ప్రభావింపం చేయబడి మనము యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టగలిగితే, మనం ఇంకెంత గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేయగలుగుతాడో ఒకసారి ఆలోచన చేయండి. లెట్స్ కంటిన్యూ. As I said, right? This is what we have been told. But then 1 Corinthians chapter 3 verses 18 to 19. This is what it says. Do not deceive yourself. If any of you think that you are wise by the standards of this age, you should become fools so that you become wise. For the wisdom of this world is foolishness in God's sight. ఎవరైనా ఒక చెంప కొట్టంగానే రెండో చెంప చూపిస్తే అతను తెలివైనోడా తెలివి తక్కువడా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరైనా పట్మని కొట్టాడు అనుకోండి, ఎవరో ఎందుకు, మైరా లెవి కొట్టుకుంటున్నారు, మైరా తిడుతుంది, లెవి కొడతాడు పట్మని. నేనేమంటా, మైరా పరిపోకు, వెయిట్ దేర్, షో 1 more cheek to your brother అంటాను నేను. ఏమంటాను నేను? వాడు కొడుతుంటే ఇంకా దెబ్బలు కాస్తావేంటి, వెళ్ళిపోవచ్చు కదా అంటాం. సందర్భం వేరులేండి కానీ చెప్తున్నా. దట్స్ ది వరల్డ్లీ స్టాండర్డ్ అండ్ దట్ ఈస్ వేర్ వీ థింక్ ద విజ్డమ్ ఈస్. ఎవరైనా శత్రువు వచ్చి ఒక దెబ్బ కొట్టంగానే, కొట్టడం పక్కన పెట్టండి, ఇప్పుడు ఎలా ఉందంటే, ఎలా ట్రూ కాలర్లో ఎట్లా ఉంది, ఫోన్ రాకముందే సంబడి ఈజ్ ట్రైయింగ్ టు ఫోన్ అనేది వస్తుంది. మీకు అలా వచ్చిందా లేదా?
వాడు మనసులో అనుకుని ఉంటాడేమో, నేను ఈరోజు ఫోన్ చేద్దానేటప్పుడు ట్రూ కాలర్లే ఫోన్ వచ్చేస్తుంది. అలా అవతలోడు కొడదాము అని ఆలోచించే లోపే మనమే దెబ్బేసేస్తాం. రైట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్. కొట్టే లోపే ఇదేంటిది, ఇంకోటి చూపించాలి కదా, నేనే కొడేసారేంటి. రైట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ టోల్డ్. బట్ అగైన్ బైబిల్ వెరీ క్లియర్ సేస్ దట్ ఇఫ్ యూ థింక్ యూ ఆర్ వైస్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద వరల్డ్ కాల్స్ యాజ్ విజ్డమ్. బీ ప్రొయాక్టివ్, జరగబోతుంది ముందే ఊహించాలి, ప్లాన్ చేసుకోవాలి, దాని ప్రకారం యాక్షన్ ఉండాలి. బీ అసర్టివ్. Bible clearly says that you should become fools so that you may be wise. For the wisdom of the world is foolishness in God's sight. We'll understand all of this in the right context. ఈ మెసేజ్ని ఇక్కడతోనే వినేసి ఇంకా జనాలు కొడుతున్నారు, ఎక్కడెక్కడ గొడవలు అవుతున్నాయి చెప్పండి, అక్కడ గొడవ అవుతున్నాయి, వెళ్ళి నన్ను కొట్టండి అట్లా చేయకండి. Are you here with me? Don't unnecessarily poke into those things because it is written in the Bible that, right, if somebody hit, ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు, కాదు. మొత్తం మెసేజ్ అంతా విని సందర్భానుసారంగా దాని సారాన్ని తీసుకొని మనం ముందుకెళ్దాం. ఆర్ యూ హ్యావ్ విత్ మీ? షెల్ వి గో? సో ఇది కూడా మనం చూసాం, రైట్, వీ హ్యావ్ డన్ దిస్. సో వాట్ బైబిల్ క్లియర్లీ సేస్ ఇస్ దిస్: లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. Luke chapter 6 verses 32 to 33. If you love those who love you, what credit is that to you? Even sinners love those who love them. And if you do good to those who are good to you, what credit is to you? Even sinners do that. 6:34-35. If you lend to those from whom you expect repayment, what is it to you? Even sinners lend to sinners, expecting to be repaid. But love your enemies, do good to them, and lend to them without expecting anything back. And this is absolutely difficult. అంతే కదండి. సమ ఉజ్జీలు అని అంటూ ఉంటారు సాధారణంగా, అంటే మనతో పాటు ఈక్వల్ అయిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళని మనము డిన్నర్ పిలుస్తాం, మనం వాళ్ళని డిన్నర్ పిలుస్తాం, బికాస్ ఇట్ ఈస్ ఆల్ దేర్. బట్ దెన్ ద కింగ్డమ్స్ రూల్స్ ఆర్ డిఫరెంట్. ద కింగ్డమ్ రూల్ సేస్ దట్ సపోర్ట్, హెల్ప్, ఫీడ్ సంబడి హూ కెనాట్ రీపే యూ బ్యాక్. అరే మరి దెన్ దాని సి జనరలీ యాజ్ బిజినెస్ మెన్ వీ టాక్ అబౌట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రైట్, ROI, రైట్, ఆర్ IRR, ఇట్లాంటి ఉంటాయి. అంటే నేను ఏదైనా ఒక రూపాయనో, ₹10, ₹1000, ₹1,00,000 పెడితే వాట్ ఆర్ మై రిటర్న్స్? బ్యాంకర్స్ కూడా అదే కదా చెప్తారు, FD చేయండి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, RD చేయండి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇన్సూరెన్స్ చేయండి, కరెక్ట్? సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ ట్యూన్డ్. అలా నేను ఎవరైనా మంచి ఆఫీసర్ వచ్చారనుకోండి మా ఆఫీస్కి, ఏం చేస్తాను, పదండ్రా మంచి ఒక తాజ్ కృష్ణకో తాజ్ డెక్కర్కో తీసుకుని వెళ్ళి ఐ విల్ ఫీడ్ దెమ్. ఎందుకు? ఆయన మళ్ళీ తాజ్ కృష్ణలో నాకు పెడతాడని కాదు, ఐ మైట్ గెట్ సమ్ అదర్ ఫేవర్. ఆర్ యూ హియర్ విత్ మీ? బికాస్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఇన్ హిస్ కెపాసిటీ టు డూ సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ. అగైన్ అది తప్పు ఒప్పు అని మాట్లాడలేదు, కానీ దిస్ ఈజ్ వాట్ ది కల్చర్ అండ్ ది ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పోకడలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బట్ బైబిల్ క్లియర్లీ సేస్ దట్ వెదర్ యూ డూ దట్ ఆర్ నాట్ డజంట్ రియలీ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ యూ డస్, what is so great about it? You do it to somebody who cannot pay you back. Oh man. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టాప, నీకు రిటర్నే రాదు అన్న చోట ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. నౌ ఈజ్ ఇట్ ఫూలిష్నెస్ ఆర్ వైజ్? ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, రైట్, రియల్ ఎస్టేట్ సేల్స్. అక్కడ మీరు ఈరోజు ల్యాండ్ తీసుకుంటే అది మీకు బంగారం అయిపోద్ది, కరెక్ట్? అరే ఆ పక్కన ఏమీ లేకుండానే అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నాను అనుకోండి, ఇట్స్ అ ఫూలిష్నెస్. ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, వై ఐఎమ్ షేరింగ్ దిస్ ఎగ్జాంపుల్స్ సో దట్ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈవెన్ మోర్ ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ క్లారిటీ. బట్ బైబిల్ వెరీ క్లియర్లీ సేస్ దట్ ఇన్వెస్ట్ ఎట్ దోస్ ప్లేసెస్ వేర్ యూ డు నాట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్. మరి దాంట్లో మోటివేషన్ ఏముంది? డూ యూ హ్యావ్ ఎ మోటివేషన్ టు ఎగ్జిక్యూట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లవ్? అటువంటి ప్రేమను చూపించడానికి ఏమైనా మోటివేషన్ ఉందా లేదా? ఏముంది? నాకైతే మోటివేషన్ లేదు. ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ సేల్స్ పర్స్పెక్టివ్ లేదా ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ నేను ఆలోచన చేస్తే, ఎవరితోనైనా నేను ఎక్కువ పని చేయాలనుకుంటే ఏం చేస్తాను తెలుసా? ఐ విల్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఇన్సెంటివ్స్. వాట్ ఈస్ ఇన్సెంటివ్స్? నువ్వు ఇంత బిజినెస్ చేస్తే నీకు ఇంత కమిషన్, ఇంత బిజినెస్ చేస్తే ఇంత కమిషన్, ఇంత బిజినెస్ చేస్తే ఇంత కమిషన్. బట్ హియర్ గాడ్ సేస్, ఫర్గెట్ అబౌట్ ఇన్సెంటివ్స్. What you worked and invested also you will not get back. Now tell me, is it easy or tough? It is tough unless we recognize those incentives. అంటే ఏంటి బ్రదర్ ఇలా చేస్తే ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే, అబ్సల్యూట్లీ దేర్ ఆర్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు నవ్వండప్ప, ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే సాధారణంగా ఎగిరి గంతేస్తారు.
ఇష్టం లేని పని కూడా ఇష్టంగా చేయించే కెపాసిటీ దేనికి ఉందంటే ఇన్సెంటివ్స్కే ఉంది. అండ్ గాడ్ సేస్ దట్ ఇఫ్ యూ డూ దిస్, దేర్ ఆర్ డెఫినెట్లీ incentives. We are going to learn what those incentives are. Okay, let's continue. So, when you give a lunch or a dinner, do not invite your friends, your brothers, your sisters, your relatives, or rich neighbors. If you do, they may invite you back and you will be repaid. But when you give a banquet, invite the poor, the crippled, the lame, the blind, and you will be blessed. Although they cannot repay you, you will be repaid at the resurrection of righteousness. We'll, of course, learn more into it. Bible very clearly says this verse very frequently. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇది చెప్తుంటుంది. ఏమనంటే వాక్యంలో ఉంటుందంటే, వితంతువులను, విధవరాన్లను, అనాథులను మీరు ఎవరు అనుకుంటున్నారేమో వారి తరపున ఎవరున్నారంట? దేవుడున్నాడు. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దిస్ కేటగిరీ, వి థింక్ రైట్, పూర్ ఏం చేస్తారు, లేకపోతే నిస్సాయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని మనం అనుకున్నట్లయితే, బైబిల్ క్లియర్లీ సేస్ హూ ఈస్ బిహైండ్ దెమ్, హూ ఈస్ బిహైండ్ దెమ్. అండ్ బైబిల్ ఆల్సో సేస్ దేవునికి అప్పిచ్చడం, దేవునికి అప్పిచ్చడం గురించి బైబిల్ మాట్లాడుతుంటుంది. ఎప్పుడైనా గమనించారా? హౌ? ఆమేన్. Imagine this. If I count that officer as such a powerful officer and try to please him because the power that is vested with that officer can do greater things to me. Imagine once I realize that if suppose I treat somebody who physically or who with my carnal eyes looks to be a simple man, but through my spiritual eyes when I see that there is King of Kings and the Lord of the Lords who is behind him. And the Lord of the Lords in his word says that if you give it to him, you are lending it to me. దేవునికి అప్పిస్తే, దేవుడు వడ్డీ వేసి తిరిగిస్తే ఏ విధంగా ఉంటుందండి? కెన్ యూ కాంప్రహెండ్? కెన్ యూ ఇమాజిన్ ద క్వాంటమ్ ఆఫ్ ఇట్? ఆర్ యూ హియర్ విత్ మీ? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇన్సెంటివ్స్, రైట్? వీళ్ళకి ఎందుకు నేను చేయాలి అని అంటే, దేవుడు ఏమంటాడంటే, అరే నీకు కనబడదేమో, వాళ్ళ వెనకాతల నేనున్నాను. Those who lend to the poor are lending it to the Lord. పేదవాడికి అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినవాడు. Let's continue to read. Are you here with me? Is God speaking to us something new today? Yes or no? Yes, let's continue. Why are we doing all of these things? Why are we doing all of these things? Jesus clearly talks about the love which is not practiced by the world, taught by the world, but is completely different and difficult. And in every sentence that we read at this point of time, for example 48 words, it very clearly says the do as I am doing it, and you will be called the children of God. See, everyone wants to be loved, everyone wants to be belonged, everyone wants to be recognized, everyone wants to have an identity. Yes, even I have an identity, even I want to have an identity. నేను ఇలా ఉండాలి, అలా అవ్వాలని. But can any of these identities make us or get us recognized as children of God? ప్రతి ఒక్కరికి కూడా అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను గౌరవపరచాలి, నేను సొసైటీలో మంచిగా ఉండాలి, అవన్నీ అనుకుంటారు. కానీ వాటి వలన దేవుని యొక్క పిల్లలు మనం అనబడతామా? అనబడలేం. బట్ దెర్ ఆర్ ఫ్యూ ట్రేట్స్ బై విచ్ వీఆర్ కాల్డ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. దిస్ ఆల్సో వీ హ్యావ్ సీన్. నౌ, వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు లవ్ ఎనిమీస్? మనకు శత్రువులను ప్రేమించడం ఎందుకు కష్టం? వీ స్పోక్ అబౌట్ ఇన్సెంటివ్స్, రైట్? వీ విల్ అగైన్ కమ్ బ్యాక్. ద వన్ వీ స్పోక్ ఇస్ దేర్ ఆర్ డెఫినెట్లీ ఇన్సెంటివ్స్ అనేది మనం చూసాం. ఏంటి ఆ ఇన్సెంటివ్స్ అనేది మనం తర్వాత చూస్తాం. నౌ లెట్ us అండర్స్టాండ్ ద సెకండ్ క్వశ్చన్. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు లవ్ ద ఎనిమీస్? ఎందుకు శత్రువులను ప్రేమించడం కష్టం? బికాజ్ ఇట్ హర్ట్స్ us. ఎందుకు శత్రువుని ఎందుకంటామండి? మనల్ని బాధిస్తాడు కాబట్టి. అది శారీరకమైన బాధ కావచ్చు, మానసికమైన బాధ కావచ్చు, కొన్నిసార్లు ఆర్థికపరమైన బాధ కావచ్చు. మన చెడును కోరుకుంటాడు, మనల్ని బాధ పెడతాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టే వాడిని శత్రువు అంటాం. మరి మనల్ని ఇబ్బంది పెట్టేవాడిని మనము ప్రేమించలేము. ఎందుకు ప్రేమించలేమంటే కొన్నిసార్లు మనము వారిని క్షమించలేము. ప్రేమకు ముందు ఏం రావాలంట? క్షమ రావాలి. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ you will love, and when you forgive, what happens? You make yourself vulnerable and be ready to be hurt again. Are you here with me? ఎందుకు మనం శత్రువులకి దూరంగా ఉంటామని అంటే,
ఒకవేళ నేను క్షమించి ప్రేమించాను అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ దెబ్బేస్తాడు, మళ్ళీ బాధపడాలి, మళ్ళీ దెబ్బేస్తాడు, మళ్ళీ బాధపడాలి, మళ్ళీ దెబ్బేస్తాడు. దానికి బదులు పక్కనే పెట్టేద్దాం అనే జెన్యూన్ కన్సర్న్ ఎవరికి ఉందంటే పేతురు కూడా ఉందంట. పేతురు అదే ప్రశ్న అడిగాడంట. సరే ప్రభువా, నువ్వు అవన్నీ చెప్తున్నావు, లవ్ యువర్ ఎనిమీస్, ఫర్గివ్ యువర్ బ్రదర్స్, అది ఇది అంటున్నావు. ఎన్నిసార్లు నేను ఫర్గివ్ చేయాలి? ఎన్నిసార్లు నేను లవ్ చేయాలి? కౌంటీ, లేకపోతే ఎట్లాగా? Peter came to him, Matthew chapter 18 verses 21 to 22. Peter came to him and said, Lord, how often shall my brother sin against me and I forgive him? 7 times? ఒక 7 సార్లు సరిపోద్దా? లేదా ఒక 13 times? లేకపోతే 7 into 2 14 times, 7 into 3 21 times? అంటే Jesus said unto him, I say unto thee, until 7 times, but until 70 times 7. అనగానే పేతురు ఏమన్నాడు? 70 times 7 అంటే 70 into 7 490 times. అదే దాని అర్థం? నో, it says there is absolutely no count. ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు క్షమించాల్సిందే. అదెలా కుదురుద్ది? హౌ కెన్ ఐ ఫర్గివ్ అన్నప్పుడు కూడా దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పారబుల్. ఏంటి ఆ పారబుల్? దెర్ ఇస్ అ మ్యాన్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పారబుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? దెర్ ఇస్ అ మ్యాన్ హూ టుక్ లోన్ అండ్ హూ ఆల్సో గేవ్ లోన్. ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పు తెచ్చుకున్నాడు, అప్పు కూడా ఇచ్చాడు. ఆ అప్పు తీసుకున్నాడు ఏమని చేస్తున్నాడంటే, వీడిని అప్పు కట్టట్లేదు కాబట్టి వీడిని జైల్లో వేశానంటారు, రైట్? జీసస్ కంటిన్యూస్ విత్ ద పారబుల్ అబౌట్ ఎ కింగ్ హూ ఫర్గేవ్ ఎ సర్వెంట్స్ massive debt of 10,000 talents. But that same servant refused to give a fellow servant who owed him just 100 pieces, throwing him into prison instead. The king was wroth and delivered the unforgiving servant to tormentors. Jesus concludes, so likewise shall my heavenly Father do also unto you, if you from your hearts forgive not everyone his brother their trespasses. Why Jesus was in a position to do this అంటే చెప్తాను నేను. దానికి ఈ పారబుల్ చెప్పాడు యేసుప్రభు. ఏంటంట, ఒక అతను అప్పు తెచ్చుకున్నాడు, అప్పిచ్చాడు. అప్పు తెచ్చుకున్నది ఎంత తెచ్చుకున్నాడంట? ఇంచుమించు కొన్ని $1,000 తెచ్చుకున్నాడంట. $10,000 తెచ్చుకున్నాడంట ఉదాహరణకి. తెచ్చుకోవడంగానే అప్పు తీర్చకపోవడం వల్ల వెళ్ళి అమ్మమ్మ నేను అప్పు తీర్చలేకపోతున్నాను, నన్ను ఏమనుకో ప్లీజ్ క్షమించి అనగానే ఆ రాజు ఏమనంటే సరేలే పోనీలే క్షమించి అని అన్నాడంట. ఆ $10,000 అప్పు తీసుకున్నాడు $100 ఇచ్చాడని ఇంకోటికి ఉదాహరణకి, నా $100 ఇస్తావా ఇవ్వనప్పుడు అమ్మమ్మ నా దగ్గర $100 లేవు ప్లీజ్ నన్ను క్షమించి అనగానే వాట్ ఈస్ ది జనరల్ ఎక్స్పెక్టేషన్? క్షమించాలి. నాకు $100 ఇవ్వవా, ఇప్పుడే నేను నిన్ను చెరసాల వేసేస్తాను. ఎందుకు ఇది చెప్పానంటే, నేను ఎనిమీస్ని ఎలాగా ఫర్గివ్ చేయాలి బ్రదర్ సిస్టర్? వాళ్ళు ఏంటో తెలుసా? మోసగాళ్ళు, దోషగాళ్ళు, నా మీద చాడీలు చెప్పారు, నా మీద అది చేశారు, నన్ను ఇది చేశారు, నన్ను అది చేశారు, నన్ను అది చేశారు. హోల్డ్ ఆన్, మరి మనమేం చేసాం దేవుడి క్షమాపణ పొందుకోకముందు? రైట్? మనం ఏమైనా పుట్టుకతోనే నడుస్తున్నప్పుడు ఇలా గాల్లో నడిచామా? అవే కోపాలు, అవే ఉద్రేకాలు, అవే ద్వేషాలు. వీఆర్ ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ వీఆర్ ద పౌల్ రాస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఏమనంటే ఐఎమ్ ది చీఫ్ సిన్నర్ అమాంగ్ ఆల్ అంటాడు ఆయన. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ బైబిల్ సేస్. యూ వర్ కంప్లీట్లీ వాష్డ్ క్లీన్. You were with filth, you were filled with unrighteousness, you have everything that you say is found in the other person, but I forgave you. Why I forgave you? So that you may, I forgive your debt so that you may forgive those who, your debtors. పరలోక ప్రార్థనలో కూడా ఈ మాట ఉంది కదండి, మా అప్పులను మీరు క్షమించినట్లుగా మా అప్పును వారిని మేము క్షమిస్తామన్నప్పుడు. Now that is not necessarily only in terms of debts or talents or money, it is also to do something with the forgiveness. Are you here with me? Is God speaking to us something? Let's continue. Yes, this we have seen. And he clearly says that do all of these things so that you will be known as my children. Do all of these things like the Father who does it. Again, Bible very clearly says that I give sun, I give rain, both on the good and the bad. When I do not differentiate and I look at things all, why are you not able to do that? Sister, Mali, chapter 5 verses 42 ఒకసారి చదవండి సిస్టర్.
యా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. అండ్ దెన్ వీ విల్ రీడ్ దిస్. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడు. ఆ కాంటెక్స్ట్ లో అగైన్ we will read Luke chapter 6 verses 43-45. No good tree bears bad fruit, nor does a bad tree bear good fruit. Each tree is recognized by its own fruit. People do not pick figs from thorn bushes or grapes from briars. A good man brings good things out of good stored up in his heart, and an evil man brings evil things out of the evil stored up in his heart. For the mouth speaks what the heart is full of. చదవండి సిస్టర్. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. Why God is suggesting that you do all of this as I am doing is because God very clearly says that you will be recognized by the fruit. And what are the fruits? Again, Galatians chapter 5 verses 22-23. We all know, right? The fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Now, and గమనించండి, again, we are talking about Valentine's Day, we are talking about love, we are talking about loving enemies. శత్రువుల్ని ప్రేమించడం అనేటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్న మాటలు. ఎందుకు ఇవన్నీ చేయాలంటే నిన్నును బట్టి నన్ను తెలుసుకుంటారు. ఎందుకు నన్ను తెలుసుకుంటారంటే ఎవరైనా వారి యొక్క ఫలములు బట్టినే వారి యొక్క ఐడెంటిటీ ఉంటుంది. ఏమిటి ఆ ఫలము అంటే మనం ఇవన్నీ చూసుకున్నాం. వీటన్నిటిలో గ్రేటెస్ట్ ఏంటి? రైట్, 1 Corinthians chapter 13 verses 4-8. మీరు దీర్ఘకాలము సహించెను, దయ చూపించెను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఒప్పంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడగా సత్యమునందు సంతోషించుము. 13th verse, last verse sister. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. Love. Why? Because love is patient, love is kind, love does not envy, love does not boast, it is not proud, love does not dishonor others, it is not self-seeking, it is not easily angered, it keeps no record of wrongs, love does not delight in evil, rejoices in truth, love always protects, trusts, hopes and perseveres. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మంచి 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 మాట ఉంటుంది. ఐల్ జస్ట్ హియర్ వర్సెస్ 1 నుంచి చెప్పండి సిస్టర్. మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మురోగిడి కంచును గడగడలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థును. థర్డ్ వర్స్. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. Amen. Look at all of these things. I speak with tongues of man and angels, but I do not have love. I am just a sounding brass of clanging cymbal. I have the gift of prophecy, understand all the mysteries and the knowledge, and I have all faith that I can move mountains, but I do not have love. I am nothing. I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, but have not love, it profits me nothing. ఇది వేరే రకంగా చూసుకుంటే, అబ్బో నేను బోల్ చదువుకున్నాను, పెద్ద ఉద్యోగం చేసుకున్నా, పెద్ద డబ్బులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, you have nothing. Are you here with me? And love, what kind of love? Not all those agape, eros and all that kind of love. The love which the world forgot to address. What is that love? Loving the enemy. And only one person in the whole world addressed that, and that person is Jesus. Why did he do all of that? So that he says that you do all of this so that people will recognize me through you. అర్థమవుతుంది కదా ఎందుకు? నౌ ఎందుకు ఇవన్నీ చేయమన్నాడు యేసు ప్రభు చెప్పండి ఒకసారి. జస్ట్ టెల్ మీ వన్ రీజన్ వై. వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎ కన్క్లూజన్ అండ్ ఐ వాంట్ ది choir team, worship team.
ఎందుకు ఇవన్నీ చేయమన్నాడు చెప్పండి? దేవుడి పిల్లలుగా ఉండటకు. దేవుడి పిల్లలుగా ఉంటే ఏమవుద్ది మనకి? దేవుడి పిల్లలుగా మనం ఉంటే ఏమవుద్ది? నడుస్తున్నప్పుడు ఏమైనా కిరీటం తిరుగుతూ ఉంటుందా మన చుట్టూ? పరిశుద్ధులుగా ఉంటే ఏమవుద్ది? పరలోక రాజ్యం పొందుతాం. ఓకే, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇది మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ బట్ గుడ్ క్వశ్చన్. సాధారణంగా ఒక క్రైస్తవ యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఏమనుకుంటాం మనం? రక్షించబడాలి. మొదట మన యొక్క పాపాలను ఒప్పుకోవాలి. వీ నీడ్ టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. మనం రక్షణ పొందాక ఏం చేయాలి? వాట్ డు వి డు? మనం రక్షణ పొందాక ఏం చేస్తామండి? ఆర్ వాట్ వుడ్ ది ప్రీచర్స్ టెల్ us? షేర్ గాస్పెల్ టు అదర్స్. ఎందుకు? కరెక్ట్. ఎందుకు? 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 ఎందుకనంటే దట్స్ ద గ్రేటెస్ట్ కమిషన్ గివెన్ బై గాడ్. ఏం కమిషన్ ఇచ్చారు దేవుడు? చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 28-30 వచనాలు. ఎస్, లెట్స్ రీడ్ దట్. Therefore go and make disciples of all nations, baptizing them in the name of Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything that I have commanded you. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. కరెక్ట్. ఇది మనందరికి ఇవ్వబడినటువంటి గ్రేట్ కమిషన్, లేకపోతే దేవుని యొక్క ఇది. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కమిషన్ కూడా ఇదే. గో and make disciples of all nations, baptizing them in the name of Father and of the Son and the Holy Spirit, teaching them to obey everything that I have commanded you. అన్నప్పుడు what we do, we tend to say నువ్వు నరకానికి పోతావు. దట్ ఈస్ హౌ అవర్ ఇవాంజలైజింగ్ టెక్నిక్స్. నువ్వు చచ్చిపోతావు. మారు మనసు పొందలేదా? ఫినిష్. దేవుడు తీర్పు తీరుస్తాడో లేదో తెలియదు, కానీ ఆ టైంలో మనం మాత్రం మంచి జడ్జిల అవతారాలు ఎత్తేస్తాం. మళ్ళీ దానికి వి యూజ్ అవర్ స్మార్ట్నెస్, అవర్ ఇంటెలిజెన్స్, వి ఆర్గ్యూ విత్ దెమ్, ప్రూవ్ దెమ్ రాంగ్. యువర్ ఫెయిత్ ఈజ్ రాంగ్, మై ఫెయిత్ ఈజ్ రైట్. చెట్టును వాటిని మొక్కుతావు ఏందప్ప, నిజమే దేవుని మొక్క అన్నారు గళంగా మాట్లాడతామా లేదా? మన మనసులో ఏమనుకుంటా, అబ్బా దేవుని సేవ నేను ఎంత బాగా చేస్తున్నాను. I condemned everyone, brother, sister. Nobody was able to. Bible says, even if you prophesy, forget about serving the Lord, forget about sharing gospel. Even if you have the knowledge to unveil the mysteries, even if you have the faith to move the mountains, even if you do all of those things, yet you do not have love, it is nothing. వాక్యము ప్రేమను గురించి అంత చెప్తుంది. మనం వాక్యంలో కూడా ఎన్నిసార్లు ఏమనుకున్నాం? నేను చేసినట్టుగా, సో దట్ పీపుల్ విల్ నో ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ ఈజ్ దట్. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలని, ఒక వస్త్రాన్ని నడితే పై వస్త్రాన్ని ఇవ్వాలని, ఒక మైలు నడవడితే రెండో మైలు నడవాలని, దానిని బట్టి మీరు దేవుని బిడ్డలుగా ఎంచబడతారని, అప్పుడు ఆ ప్రేమ ద్వారా నన్ను తెలుసుకుంటారన్నది దేవుని ఉద్దేశం. మనం ఆ ప్రేమ అనేది మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా వీ ట్రై టు అటెంప్ట్. ఆర్ యు హియర్ విత్ మీ? దట్స్ వై ఇట్ గెట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇవాంజలైజ్ దీస్ డేస్. ఎందుకంటే అన్నీ చేస్తాం ఒక ప్రేమను తప్పించి. ఇఫ్ యు లుక్ ఎట్, ఐఎమ్ షూర్ యు నో దిస్ స్టోరీ, రైట్? గ్రహామ్ స్టెయిన్ స్టోరీ. Let me tell you. Graham Staines was a doctor in Orissa. He was working among the lepers and all. And Orissalo tribal women, they don't even wear the upper cloth. So వాళ్ళకి జాకెట్లు వేసుకోవడం నేర్పడము, హైజీనిక్గా ఉండడము, పీరియడ్స్ టైంలో ఏ విధంగా ఉండడము, చిన్న చిన్న కుట్టు వస్త్రాలు ఆ పనులు చేయడం ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించడం. హీ వాస్ డూయింగ్ ఆల్ గుడ్ అవుట్ ఆఫ్ వాట్? అవుట్ ఆఫ్ లవ్. నిజంగా అంత ప్రేమగా చూపిస్తున్న వాళ్ళని 10 years కొడుకు, 6 years కొడుకు ఇద్దరు బయట ఎక్కడ ఉండడానికి లేదని చెప్పి ఎక్కడున్నారంట? కారులో పడుకున్నారంట.
40-50 మంది వచ్చారు. గొడ్డళ్ళు, కర్రలు అన్ని పట్టుకొని. చూడండి ఇక్కడ వాళ్ళు ఎవ్వరికీ కూడా సువార్త అనేది చెప్పలేదు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పలేదు, దేవుణ్ణి నమ్ముకో అనే మాట చెప్పలేదు. వాళ్ళు ప్రేమతో చేయాల్సింది చేస్తున్నారంతే. వచ్చారంట, నిప్పు పెట్టారంట. మనందరం అనుకున్నా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చనిపోయారేమని. కాదు, వాళ్ళు బయటకు వద్దామని తలుపులు తీద్దామనుకుంటే బయట నుంచి మళ్ళీ తలుపులు వేసేసారంట. ముగ్గురు, 10 years, 6 or 7 years అండ్ గ్రాహం స్టైన్. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆస్ట్రేలియాలో డాక్టర్ చదువుకొని ఎక్కడున్నాడంట. మనం కూడా వెళ్ళడానికి ఇష్టపడం. ఒరిస్సా అడవులంటే దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, అసలైన వసతులే ఉండవు. వీఆర్ ఆల్సో నాట్ కంఫర్టబుల్. బట్ అక్కడి నుంచి వచ్చి ఎందుకు చేస్తున్నాడంటే బికాస్ టీచ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ కమాండెడ్. అంత చేశాక వాళ్ళ భార్యని అడిగారంట, ఎందుకు ఇలా మీకేమనిపించింది అంటే, నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు, అంత ద్వేషం ఎందుకు మా మీద పెట్టుకున్నారో. మేము ఎప్పుడు కూడా దేవుడిని నమ్ముకోండి అని చెప్పలేదు, ఎప్పుడు సువార్త అనేదే ప్రకటించలేదు. దేవుని ప్రేమను మేము మా యొక్క క్రియల రూపంలో చూపించాం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, అంత నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపించిన వారినే ఈ లోకం అర్థం చేసుకోకుండా చంపేసిందే. మనం ఆ ప్రేమని మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకుని సువార్తను ప్రకటిస్తే మనల్ని వదులుతారా? కర్రలు పట్టుకుని తరమరు. ఆర్ యు హియర్ విత్ మీ? దిస్ వ్యాలంటైన్స్ డే అడిగాం కదా, హూ ఇస్ ద ట్రూ వ్యాలంటైన్? ఎవరైనా అడిగామంటే హూ ఇస్ ద ట్రూ వ్యాలంటైన్? జీసస్ అని అనుకున్నాం కదా. గాడ్స్ కాలింగ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఎందుకో తెలుసా? గాడ్స్ కాలింగ్ యాక్చువల్లీ ఈజ్ దట్ వీ బికమ్ ది వ్యాలంటైన్స్ ఫర్ ద వరల్డ్. ప్రేమ అనేది తెలీదు. శత్రువుని ప్రేమించడం అనే కాన్సెప్టే లేని ప్రపంచంలోకి శత్రువుని ప్రేమించాలి. అది ఏ విధంగా ప్రేమించాలి అని అంటే, సిలువ మీద ప్రాణాన్ని ఎవరూ తెలియనటువంటి వ్యక్తుల కోసం అర్పించిన యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించాలి. ఆ ప్రేమను మా ప్రేమ ద్వారా చూపించాలి అనేది దేవుని యొక్క పిలుపు. టు ఇంట్రడ్యూస్ అండ్ టు ఫెమిలరైజ్ ద వరల్డ్ విత్ దట్ లవ్ విచ్ ఇట్ has never seen. That's why in its dictionaries and its vocabulary, loving for an enemy never existed. It has names for every other thing. Agape love, eros love, Philadelphia love, we love, but no name for the love. And it is to coin that name Jesus came. మన ఎవరో తెలియదు కదా దానికి. We are all strangers. Yet for you and for me, he bled red on the cross and he gave up his life. Why? So that we are inspired by that love and we show that love without filters, without judgment, without anything. But today we do everything except that love. అన్నీ చేస్తామండి మనం. ఒక్క ప్రేమని, ఇంట్లో వాళ్ళని అందరినీ ప్రేమించడం చాలా సులభం, శత్రువుని ప్రేమించడం కష్టం. ఆ శత్రువుని ఎలా ప్రేమించాలని మాటలతో కాదు కానీ చేతులతో సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి చూపించాడు. ఎందుకో తెలుసా? Because he wants us to be the Valentines. Actually, the commandment is go into all the world and be Valentines of my love, be ambassadors of my love. And it is not easy. It is definitely not easy. But again, Bible comforts us saying that who shall separate you from the love of Christ? Trouble, hardship, persecution, famine, nakedness, danger, sword. None of these things can ever separate us from the love of Christ. We are more than conquerors through him who loved us. That's why Paul says, for I am convinced that neither death nor life, neither angels nor demons, neither the present nor the future, nor any power, neither height nor depth, anything else in the creation will be able to ever separate us from the love of God that is in Christ Jesus our Lord. And this is the exact love Jesus wants to show the world through all of us. And today, the same Jesus is asking this question. Who is the true Valentine? ఇప్పుడు చెప్పండి, who is the true Valentine? Of course Christ is the true Valentine, but the true Valentines are you and me. We are called not to be the judges, not to be the advocates. Judge belongs to the throne of God, advocacy belongs to Jesus Christ. Let them do their roles. Then what is our role? Our role is only to show love. Oh, అంటే అన్ని సార్లు నో ఎక్సర్సైజ్. షోయింగ్ లవ్ డజంట్ మీన్ వీఆర్ ఫూలిష్.
when Jesus finished his sermon, they all wanted to kill him. Jesus did not stand there and say, kill me. Bible very clearly says that he slipped through the crowd because he knows that his call is much greater than just being killed that day, because he knows that there is a cross that is to be fulfilled. So being kind, being forgiveness doesn't mean that we are foolish. We need to exercise our discernment, but everything and anything with love. Are you here with me? Shall we look to the Lord in prayer? And again, out of abundance of heart comes words, and out of abundance of heart comes actions. Unless we are filled by the love of Christ, we will never be able to show that love to others. మనము క్రీస్తు యొక్క ప్రేమతో పొంగితే గాని ఆ యొక్క ప్రేమ యొక్క చిహ్నాలను కూడా మనము మనుషులకి చూపించలేము. క్రీస్తు యొక్క ప్రేమతో ఎప్పుడు పొంగుతాం? వెన్ వి నో దట్ వీఆర్ ది మోస్ట్ అన్డిజర్వింగ్ సిన్నర్స్ అండ్ ద మోస్ట్ డిజర్వింగ్ గాడ్ laid his life for us on the cross అనే విషయాన్ని మనం గాని అర్థం చేసుకున్నట్లయితే, ఆ ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎటువంటి కవ్వింపులు ఎటువంటి వాటికి కూడా మనము ఉప్పొంగము. Shall we look to the Lord in prayer today? Let's all close our eyes. దేవుని యొక్క ప్రేమ వాక్యం చెబుతుంది. On this occasion of Valentine's Day, God very 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 clearly says that you are my valentines that are sent to the world. ఎందుకంటే లోకములో ప్రేమ అన్నది కరువైంది. లోకంలో ప్రేమ అన్నది కరువైంది. లోకంలో ప్రేమ యొక్క స్టాండర్డ్ కూడా చాలా పరిమితమైనది. ప్రేమ అంటే లోకంకి తెలిసింది తల్లిదండ్రుల ప్రేమ లేదా భార్యాభర్తల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమే. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ లోకానికి తెలియదు ఇంతవరకు. ఆ ప్రేమను పరిచయం చేసే బాధ్యత మనది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. అందరూ ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువ. అవును ప్రభా, ఎవ్వరు కొలవలేని ప్రేమ తండ్రి నాయన. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించ. అవును ప్రభా, భూమి అందించలేదు తండ్రి ప్రభా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. అవును తండ్రి ప్రభా, మాకు తెలిసింది ఇదేనే ప్రభా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. అందుకే దేవుడి ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. yes trust. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించ
లోకము చూడని ప్రేమ ఇది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎస్ ఎస్, ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. యేసుక్రీస్తు కలువరి ప్రేమ, అటువంటి కలువరి ప్రేమను మనం చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. అటువంటి కలువరి ప్రేమని మనము చూపించాలి. అందుకనే ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. అందరూ కలిపి ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. అవును ప్రభువా, తండ్రి నీ ప్రేమను లోకము ఎరుగనిదై ఉన్నది ప్రభువా. నీ యొక్క కల్వరి ప్రేమ లోకము తెలుసుకోలేదు ప్రభువా. ఆ యొక్క అమూల్యమైన, అపారమైన, స్థిరమైన ప్రేమ లోకము ఎరుగలేదు ప్రభువా. అందుకనే తండ్రి ప్రభువా, నీ ప్రేమను మాకు చవి చూపి ఆ ప్రేమను ఈ లోకానికి చూపించాలని నీ మమ్మల్ని పిలుచుకొని ఉన్నావు తండ్రి ప్రభువా. ప్రభువా మమ్మల్ని క్షమించుము తండ్రి నాయన. ప్రభువా మమ్మల్ని క్షమించుము తండ్రి ప్రభువా. నీ ప్రేమను అర్థం చేసుకొని వారుగా ఉన్నాము తండ్రి ప్రభువా. నీ ప్రేమను తండ్రి ప్రభువా ఆలింగనము చేసుకొని వారుగా ఉన్నాము తండ్రి ప్రభువా. ఇంకను ఇక్కడ ఎవరైనా ఉన్నవారు యేసు ప్రభువు ప్రేమను రుచి చూడని ఎడల, ఎవరైనా ఉన్నవారు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల, ఇదే అటువంటి రోజు. దిస్ ఈస్ ద టైమ్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ హూ hasn't acknowledged, who hasn't witnessed, who hasn't experienced the love of Christ and yet not accepted him as your personal savior, this is the day and this is the time. I encourage and I request you, because God says that, behold, I stand at the door of your heart and knock, and if anyone who recognizes that knock and welcomes me in, I and my Father will dine with him tonight. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము, చాలా ముఖ్యమైనటువంటి అంశం. దేవుని యొక్క ప్రేమను ఇంకా ఎరుగిన వారైతే ఈ విధంగా ప్రార్థించండి. ప్రభువా, నీవు నా కోసం మరణించావని నేను ఎరిగి ఉన్నాను. నీవు నాకు రావాల్సినటువంటి మరణాన్ని నీవు నీ మీద తీసుకుని ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను. కానీ తండ్రి ప్రభువా, నీ యొక్క ప్రేమను నేను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించుము ప్రభువా. పాపం బట్టి తండ్రి నాయన నాకు కావలసిన జీతము మరణము తండ్రి, కానీ నీ యొక్క కృప ఆ మరణాన్ని నా నుంచి దూరం చేసింది ప్రభువా. దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువుని ఈరోజే సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. దానితో పాటు ఇతరులకు మనము దేవుని యొక్క ప్రేమను చూపించేటప్పుడు వారికి అర్హత ఉన్నదా, వారు దానికి అర్హులా కాదా అన్నది కాకుండా, మనము పిలువబడింది కేవలము దేవుని యొక్క ప్రేమను చూపించడానికి మాత్రమే. Unfiltered love, unbiased love, and love that doesn't carry judgments along. And today God says, and God calls us, and God asks us, will you be my Valentines to the world? నా కోసము ఈ లోకానికి నా ప్రేమను రుచి చూపించే ప్రేమికులుగా మీరు ఉండబోతున్నారనేది దేవుని ప్రశ్న. మనందరం అవును ప్రభువా, నా మట్టుకైతే సాధ్యం కాదు, కానీ నిన్ను నమ్మినందు సమస్తము సాధ్యమన్నావు కదా ప్రభువా. నీ యొక్క ప్రేమ ద్వారా నీ ప్రేమను ఈ లోకానికి చూపించడానికి, పరిచయం చేయడానికి శాయశక్తుల ప్రార్థన, శాయశక్తుల ప్రయత్నం చేస్తారని ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ కమిట్మెంట్ దేవునికి ఇచ్చుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నాయనా, నాట్ బై అవర్ మెరిట్, నాట్ బై అవర్ స్ట్రెంత్, వీ కెనాట్ లవ్ ఈవెన్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లార్డ్, సచ్ రిచెడ్ పీపుల్ వి ఆర్. అవును ప్రభా, మా యొక్క కుటుంబ సభ్యులను కూడా తండ్రి ప్రభు ప్రేమించేటువంటి గుణము మాలో లేదు తండ్రి. నాయనా నీ యొక్క అపారమైన ప్రేమతో నింపి ప్రభా, మా యొక్క చేతలలో ప్రేమ రాదు, మా మాటలలో ప్రేమ రాదు, మా నడవడికలో ప్రేమ రాదు తండ్రి ప్రభా, ఎందుకంటే మేము ప్రేమ లేని హీనులము తండ్రి. ప్రభా క్షమించండి తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా క్షమించండి. ద్వేషముతోను, కోపముతోను తండ్రి ప్రభా, తీర్పుతనముతోను తండ్రి ప్రభా నిండి ఉన్నాము నాయన, మమ్మల్ని క్షమించుము తండ్రి ప్రభా. నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపుము తండ్రి, నీ ప్రేమతో నింపుము తండ్రి ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని నింపుము తండ్రి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, I pray Father Lord that let this be not a day of Father Lord. Again your word says that whosoever shows this love will receive reward. And what kind of a reward that he receives? He receives reward from a father, a reward that is great. Luke chapter 6 verse 35 says, love your enemies and be good to them, lend without expecting to be paid back, then you will get a great reward and you will be the true children of God in heaven. And what kind of a reward? Luke chapter 6 verses 38, give and it will be given to you, a good measure, pressed down, shaken together and running over will be poured into your lap. Avunu tandi prabhu, we command and Father Lord, we declare these promises of Father Lord upon our lives, and we own these words of Father Lord. Not that we expect them of Father Lord, but we thank you for you have given us those Father Lord motivation and incentives that you are going to reward us in a way Father Lord that we cannot comprehend and we cannot contain of Father Lord. We thank you and we praise you Lord. అవును ప్రభా, అవును నాయన తండ్రి ప్రభా, మా గిన్నె పొంగి పొర్లులాగా నీవు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నావని లూకా సువార్త 6:38 ద్వారా మీరు మాతో చెప్పి ఉన్నావు తండ్రి ప్రభా. అవును నాయన, అడిగిన ప్రతి వారికి ఇవ్వడానికి సహాయం దయచేయము తండ్రి ప్రభా, వచ్చిన ప్రతి వారిని ఆదరించడానికి మా కృపను దయచేయము, నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపమని కోరుకుంటూ ప్రభు అనే యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ద మోటివేషన్ అండ్ ద ఇన్సెంటివ్, ట్రస్ట్ మీ. చదవండి సిస్టర్, లూకా సువార్త 6:38. Give and it will be given to you, a good measure, pressed down, shaken together and running over will be poured into our lap. లూకా సువార్త 6:38. అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. వెరీ క్లియర్, బైబిల్ వెరీ క్లియర్లీ సేస్ దట్ you don't have it, but that's okay, you give my love, and cross is the source of love, and in return remember that you are giving it to me, and when I give it to you, I will give it to you in a way that a good measure, pressed down, shaken together, running over, so that it will be poured into our lap. Let's all thank God for this wonderful day. I pray and I hope that this Valentine's Day we are all responding to the call of God, that we are called to be the Valentines to the world. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని గొప్పగా అద్భుతముగా ఈ వాక్యంలో చెప్పినట్టుగా బహుగా మిమ్మల్ని దీవించి ఈ లోకానికి గొప్ప వెలుగుగా, మరి ముఖ్యంగా వ్యాలంటైన్స్ గా మనందరినీ చేయును గాక. ఆమేన్.